హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 72. ఎక్విప్మెంట్స్ మధ్య వెంటిలేటర్తో బతికి ఉన్న శవంలా పడి ఉన్న శాంతి ఇంతకు ముందు ఉన్న రూపం ఇప్పుడు ఉన్న రూపానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న శాంతిని చూసి, మిర్చి నేను ఇలాంటి పరిస్థితిలో చూస్తాను అని నేను అస్సలు ఊహించలేదు. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు అని బాధతో మనసులోనే రోధిస్తాడు. ఇప్పుడు కొంచెం బెటర్, కానీ రెండు రెండు గంటల క్రితం హాస్పిటల్లో చూసిన ఆమె రూపానికి అతనికి తెలిసిన మిర్చి అని గుర్తుపట్టడానికి కిరణ్ కి చాలా సమయం పట్టింది. ఇంతకు ముందు ఉన్న శాంతి పసుపు పచ్చ మేని ఛాయతో, పొడవాటి నల్లటి కురులతో, ఎర్రటి పెదాలు, ఓరకంగా చబ్బీగా ఉండే బుగ్గలు, పెద్ద పెద్ద కళ్ళు, ఇక ఎక్కడికక్కడగా పర్ఫెక్ట్ గా ఉండే శరీర ఆకృతి ఇప్పుడు ఎముకల మీద చర్మం కప్పినట్టు బక్కగా బేబీ కట్ హెయిర్ తో నల్లగా ఎండిపోయి, పొడిబారిన పెదాలు, కళ్ళ కింద నల్లని మచ్చలు, సరైన ట్రీట్మెంట్ లేక జీవోత్సవంలా పడి ఉన్న ఆమెను గుర్తుపట్టడానికి చాలా సమయమే పట్టింది కిరణ్ కి. ఇంకా తన తల్లి కళ్యాణి గారి సంగతి ఇంకా చూడలేక ఏడవని రోజంటూ లేదు. ఆమె 4 సంవత్సరాలు కూతుర్ని ఇలాంటి పరిస్థితిలో చూసి చావలేక బ్రతుకుతున్న ఆ తల్లి కడుపు కోత మాటల్లో వర్ణించలేంది. కూతురు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంది, ఇంకేమీ చేయలేక. ఇక రోజుల్లో ఒక్కసారి చూడటానికి లోపలికి పంపేది. రోజులో ఒకసారి మాత్రమే చూడటానికి లోపలికి పంపించేవారు, అది కూడా 10 నిమిషాలు అంతే. అయినా కూడా కళ్యాణి గారి నివాసం హాస్పిటల్ బయట చెట్ల కింద బెంచీలపై అయ్యింది ఈ 4 సంవత్సరాలు. ఉదయాన్నే వచ్చి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళేవారు, అది కూడా కూతురు మందుల కోసమని. అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి స్వీట్స్, హాట్స్, కర్రీస్ వేసి ప్యాకింగ్ చేసుకుని రావటానికి రాత్రి 11 గంటలకి ఇంటికి వెళ్ళి కలత నిద్రతో 3-4 గంటలకు పడుకుని తెల్లవారుజామున 4 గంటలకు లేచి మళ్ళీ ఇవన్నీ చేసుకుని ఉదయాన్నే వచ్చి ఒక పక్కగా చెట్టు కింద పెట్టుకుని అమ్ముకుని వచ్చే డబ్బుతో మందులకు వాడేవారు. ఈ 4 సంవత్సరాల నుంచి అదే ఆమె దినచర్య. శాంతిని చూసి ఒక బాధ అయితే కిరణ్ కి చలించిపోయింది. ఆ తల్లిని చూసి, కూతురి కోసం ఈ వయసులో అంత కష్టపడుతున్న ఆమెను చూసి విలువెల్లాడిపోయాడు. ఇక ఆమె పడ్డ కష్టం చాలు అని కళ్యాణిని తనని తాను పరిచయం చేసుకుని సిద్ధు అమ్మ గురించి చెప్పి, మేమంతా దగ్గరుండి శాంతిని చూసుకుంటాం, ఇక మీరు పడ్డ కష్టం చాలు, ఇప్పటి నుంచి రెస్ట్ తీసుకోండి అని ఆమె వినకపోయినా సరే బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక కారులో వెళ్తున్నంతసేపు అమ్మోకి ఒకటే టెన్షన్, గుండె దడదడా కొట్టుకుంటుంది. హాస్పిటల్లో ఉన్నది ఎవరై ఉంటారు? కన్నా మనకు తెలిసిన వాళ్ళు అన్నాడు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరై ఉంటారు? అంత ఇంపార్టెంట్ పర్సనా? ఎవరైనా సరే దేవుడా వాళ్ళకి ఏం కాకుండా కాపాడు స్వామి అని మనసులోనే దేవుణ్ణి కోరుకుంటుంది. కారు హాస్పిటల్ కాంపౌండ్ లో ఆగ్గానే అమ్మోకి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. కారు పార్కింగ్ చేసి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు. ఆమె టెన్షన్ ని గమనించిన సిద్ధు ఏం కాదు అని చెప్తూ ఆమె చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని శాంతి ఉన్న ఫ్లోర్ కి వెళ్తాడు. అక్కడ కిరణ్ ని చూడగానే అమ్మకి ఏదో సెన్స్ అవుతూ ఉంటే, కన్నా లోపల ఉన్నది ఎవరు అంటుంది ఉనికే గొంతుతో. పద లోపలికి వెళ్దామని తీసుకుని వెళ్తాడు. ఎన్నో వైర్స్ మధ్య వెంటిలేటర్ తో ఉన్న బెడ్ మీద ఉన్న శాంతిని చూసి అమ్మో అస్సలు గుర్తుపట్టలేకపోతుంది. తన శాంతియే అని తెలిసిన సిద్ధు ఆమెను అలా చూడగానే మనసులో ఒకలాంటి బాధతో కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్ము శాంతి వైపు అలాగే చూస్తూ, కన్నా ఎవరు తను, ఏమైంది ఆమెకు అని సిద్ధుని అడుగుతుంది. సిద్ధు గాఢంగా ఒకసారి ఊపిరి పీల్చుకుని వదిలి, నీ బెస్ట్ ఫ్రెండ్, నీ ప్రాణ స్నేహితురాలు శాంతి అంటాడు. తను ఏం చెప్పాడో, ఆమె ఏం విన్నదో ఏంటి అని మళ్ళీ అడుగుతుంది. అప్పటికి ఆమె శరీరం అంతా ఉనికిపోతూ కళ్ళలో నుంచి కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. తను విన్నది కరెక్ట్ కాదు అని మనసులో అనుకుంటూ అమ్మును అలా చూసి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి, సిద్ధుకి కష్టంగా ఉన్నా కూడా నువ్వు విన్నది నిజమే అమ్మాడు, తను నీ ఫ్రెండ్ శాంతి అంటాడు. ఆ మాట వినగానే ఆమె తిరుగుతున్న తలని ఒక చేత్తో కష్టంగా పట్టుకుని, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, తను శాంతి ఎందుకు అవుతుంది? తను శాంతి కాదు, అందుకే నువ్వు ఎవరినో తీసుకొచ్చి చూపిస్తున్నావు. శాంతి అంటావేంటి? ఎవరినో చూసి శాంతి అనుకుంటున్నావు అంతే అంటుంది ఏడుస్తూ. తను ఎవరో, తను శాంతి కాదు,
నా శాంతి ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నా శాంతికి అక్కడ ఉన్న అమ్మాయికి అసలు ఏమైనా సంబంధం ఉందా? తను శాంతి కాదు, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది. సిద్ధుకి శాంతి ఇది ఒక బాధ అయితే, అమ్మో బాధని చూసి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కాగను అంటూ కిందకి జారిపోతున్నాయి. ఇంకా కిరణ్ పరిస్థితి చెప్పనే అవసరం లేదు. అతను ఎంతగా ఏడుస్తున్నాడో బాధపడుతున్నాడో అతని కళ్ళు చూస్తేనే తెలుస్తున్నాయి. 2 గంటల నుంచి ఏడుస్తూ కళ్ళు వాచిపోయి ఎర్రగా ఉన్న అతని కళ్ళని చూస్తే అర్థమవుతుంది అతను శాంతి కోసం ఎంతగా బాధపడుతున్నాడో అని. సిద్ధు అమ్ము 2 భుజాలు పట్టుకుని, అమ్మాడు తను నిజంగానే శాంతిని, ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూడు అంటాడు. అమ్ము లేదు లేదు శాంతి కాదు అంటుంది ఏడుస్తూ. సిద్ధు గట్టిగా, అమ్మాడు తను ఇక్కడ ఇలా కాకుండా ఎలా ఉంటుంది, రా అమ్ము అని పట్టుకుని శాంతి దగ్గరికి తీసుకుని వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది అంటాడు. అమ్ము శాంతి మొహం దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసేసరికి తను ప్రాణ స్నేహితురాలు అని అర్థమైన అమ్ము బాధ వర్ణాతీతం. ఎలా ఉండే తన స్నేహితురాలు ఎలా అయిపోయిందోనని బాధ. ఏడుస్తూ ఆమె చేతితో ఒకసారి శాంతి మొహాన్ని స్పర్శించి శాంతిని గట్టిగా హత్తుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆమె ఏడుపుతో రూమ్ అంతా ప్రతిధ్వనిస్తుంది. సిద్ధుకి అమ్ము ఏడుపు చూసింటే ఎక్కడో మిల్లిపెడుతున్నట్టు అవుతుంది గుండె అంతా. అమ్ముని ఆపాలి అనుకోలేదు సిద్ధు. 4 సంవత్సరాల నుంచి ఆమె అనుభవిస్తున్న వేదన ఏడుపు రూపంలో బయటకు పోవాలి అని అలాగే నిలబడి చూస్తూ ఉన్నాడు గంభీరంగా. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు, ఇదంతా నా వల్లే జరిగింది. చిన్నప్పటి నుంచి నేను సంతోషంగా ఉండాలని నువ్వు చెయ్యని పని అంటూ లేదు. నా వెనకే ఉంటూ ఎప్పుడు నన్ను కాపలా కాచావు. నా వల్ల ఈ రోజు నువ్వు ఇలాంటి పరిస్థితిలోకి ఉండాల్సి వచ్చింది. మంచిది కాదు. నేను ఒక నష్ట జాతకురాలిని. నా జీవితంలో ఉన్న వాళ్ళందరూ కష్టాలు పాలవలసిందే. అమ్మని పోగొట్టుకున్నాను, తండ్రి ఉన్నా లేనొట్టే. కట్టుకున్న భర్తని అర్థం చేసుకోకుండా వదిలి వెళ్ళి 4 సంవత్సరాల ఏడుపు బాధను మిగిల్చాను. ఇప్పుడు నువ్వు కూడా నా వల్లే ఈ స్థితిలో ఉన్నావు అని శాంతి మీద నుంచి లేచి ఏడుస్తూ అంతా నా వల్లే అని తల బాదుకుంటుంది. అది చూసిన సిద్ధు కిరణ్ వెంటనే రియాక్ట్ అయ్యి అమ్ము దగ్గరికి ఫాస్ట్ గా వస్తారు. కిరణ్ అమ్ము అలా కొట్టుకోకుండా ఆమె చేతులు గట్టిగా పట్టుకుంటుంటే సిద్ధు ఆమె తలను గుండెలో కదుముకుంటాడు. మరి అంతే కదండి, ప్రాణ స్నేహితురాలు. స్నేహం కన్నా గొప్పదేముంది? పాపం ఏం జరుగుతుందో చూద్దాం. త్వరలోనే కోలుకోవాలనుకుందాం మనం కూడా శాంతిని.